బైబిల్ చెబుతుందండి, రాహాబు వేశ్య ఈ లోకం మీద నేరస్థాపన చేసిందట. నేను వేశ్యనయ్యుండి ఏగులు వారిని సేవకులను నా గుండెల్లో దాచుకొని నేను నమ్మి నా ఇంటి వారిని నా ఇంట్లోకి చేర్చుకొని నేను రక్షింపబడ్డానే. మీరు కొరకు రక్తాన్ని చిందించిన యేసును గురించి మీకు మితమైందా? మీరు మారు మనసు పొందారా అని అడిగిద్దంట. ఏమో కూడా రేపు పొద్దున అడిగిద్ది. మనం నాకు 5 పెనుముట్లుంటే నా పెనుముట్లన్నింటిని విడిచిపెట్టేసి ఒక భర్తతో నేను కాపురం చేస్తూ నా జీవితాన్ని మార్చుకొని నేను సువార్తను ప్రకటించి అనేకులను ప్రభువునికి నడిపించాను. ఆ ఒక్క బోధతోనే, ఆ ఒక్క ప్రసంగంతోనే నా బ్రతుకు మార్చుకున్నాను. నువ్వు ఎన్నిసార్లు వింటున్నావు దేవుని వాక్యాన్ని? నీ చేతిలో బైబిల్ కూడా ఇచ్చారు, నా చేతిలో బైబిల్ లేదు. నువ్వు విన్న వాక్యం గాని ఆ వింటే ప్రపంచాన్ని కదిలించేదే. ఒక్కసారి వాక్యం విని గ్రామాన్ని కదిలించింది ఆమె. ఒక్కసారి యేసయ్య మాట విని గ్రామాన్ని కదిలించి తీసుకొని వచ్చింది. దేవుడు నీతో ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. అదే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున్న తీర్పులో నిలబడిన రోజు నువ్వేం సమాధానం చెబుతావు?